ఇది ఒక డెలివరీ బాయ్ జీవితం. కథ. డెలివరీ బాయ్ జీవితం అనేది ఒక నిజమైన పోరాటం. మనకు ప్రతిరోజు ఆహారము, వస్తువులు అందించే వాళ్ళ కథ ఏమిటో ఎప్పుడైనా మీరు ఆలోచించారా? స్టోరీలోకి వెళ్దాం. రాము ఒక చిన్న పట్టణంలో నివసించే డెలివరీ బాయ్. తండ్రి అనారోగ్యము, అమ్మ ఇంటి పనులు, ఇంటి బాధ్యత అంతా రాము మీదే. ఉదయం 7 గంటలకు లేచి తన పాత బైక్ తీసుకుని పనికి బయలుదేరేవాడు. వానైనా ఎండైనా అతని పని ఆగదు. ఒకరోజు భారీ వర్షం పడుతుంది, కానీ రాము దగ్గర ఒక అత్యవసర ఆర్డర్ ఉంది. ఆహారం తీసుకుని కస్టమర్ ఇంటికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆ డోర్ తట్టాడు. ఒక చిన్న పిల్లవాడు ఆ తలుపు తెరిచాడు. అతని కాళ్ళల్లో ఆకలి స్పష్టంగా కనిపించింది. అన్న, మేము చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాం, మీరు ఇంత లేట్ చేశారేమి అని అన్నాడు. రాము హృదయం కదిలిపోయింది. అతని ఆహారం ఇచ్చి వెళ్ళిపోవచ్చు కదా, కానీ అతను అక్కడే ఆగిపోయాడు. నీ దగ్గర ఇంకా ఎవరు లేరా అని అడిగాడు. పిల్లవాడు చెప్పాడు, నాన్న పని కోసం బయట, అమ్మ అనారోగ్యం. రాము కాసేపు ఆలోచించాడు. తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుతో మరో ఆహారం కొనిపెట్టి వారికి ఇచ్చాడు. ఆ రోజు రాము ఇంటికి వెళ్ళినప్పుడు అతని జేబులో డబ్బు లేదు, కానీ అతని మనసులో మాత్రం సంతోషం ఉంది. అతని దగ్గర ఆ రోజు ఖర్చులకు మాత్రం డబ్బులు ఉండేవి, కానీ అతను ఆ పిల్లవాడి ఆకలి చూసి అతని పరిస్థితి అర్థం చేసుకొని తన దగ్గర ఉన్న డబ్బులతో ఇంకో ఆహారం ప్యాకెట్ కొనిచ్చి ఆ పిల్లవాడికి ఇచ్చి చాలా సంతోషిస్తూ మనసు నిండా తృప్తితో ఇంటికి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులకు అదే కస్టమర్ రాము కోసం ఎదురు చూడసాగాడు. అనుకోకుండా మళ్ళీ ఒకరోజు అతని నుండి ఆర్డర్ వచ్చింది. రాము అతని దగ్గరికి వెళ్ళి ఆర్డర్ ఇచ్చాడు. అప్పుడు ఆ చిన్న బాబు అతనికి ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చాడు. నీ మంచితనం వల్ల నా కుటుంబం ఆ రోజు బతికిందని అన్నాడు. రాము కళ్ళల్లో ఆనందం కన్నీళ్ళ రూపంలో వచ్చాయి. మన చిన్న సహాయం ఎవరికైనా పెద్ద ఆశ అవుతుంది. డెలివరీ బాయ్ కేవలం ఆర్డర్ ఇవ్వడమే కాదు, కొన్నిసార్లు